స్నేహశీలి, మృదు స్వభావి కామ్రేడ్ సీతారాం ఏచూరి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితోనూ కలిసిమెలిసి ఉండేవారని వైసీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత కమ్యూనిస్టు పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సీతారాం ఏచూరి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు మాట్లాడుతూ జేఎన్యూలో ఏచూరిని కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఏచూరి లాంటి నాయకులు ప్రజా హక్కుల కోసం చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉన్న నాయకుడు ఏచూరి సీతారాం అని కొనియాడారు. సభలో ఏచూరి ప్రసంగిస్తే ఎలాంటి నాయకులైనా సరే శ్రద్ధగా వినేవారని, అటువంటి మహానాయకుడిని కోల్పోవడం కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటని అన్నారు.